వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కిరణ్ కుమార్ రెడ్డి గారు, నా మొదటి క్వశ్చన్, నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యానికి గండి కొట్టడానికి సామాన్య కార్యకర్తగా ఉన్న మిమ్మల్ని తీసుకుని వచ్చి ఎంపీని చేశారు అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎంత మేర కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యానికి గండి కొట్టగలిగారు? మీరు చెప్పకనే చెప్తున్నారు సామాన్య కార్యకర్తనని. నేను ఒక సామాన్య కార్యకర్త పార్లమెంట్ ఎన్నికలలో 20 లక్షల మంది ఓటర్ల. ఒక్క నిమిషం, నేను సామాన్య కార్యకర్త అన్నది సామాన్య కార్యకర్తగా ఉండి పార్టీలో చాలా కష్టపడుతూ ఉన్న వారికంటే ఇంకా సామాన్య కార్యకర్తగా తొలి దశలో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డికే ఎంపీ టికెట్ దక్కడం, ఎంపీగా ఎన్నిక కావడం, ఇవన్నీ జరిగిపోయాయి అనేది మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న చాలా ఏమంటారు, బాంబు లాంటి ప్రశ్న అడిగింది కాబట్టి ఇమీడియట్గా దాన్ని నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే అది చాలాసేపు అయితే ఆగే పరిస్థితులు లేవు. తెలంగాణ రాజకీయాల్లో ఆ బాంబే కదా అందరు నోట్లలోనూ నానుతుంది. ఒక సామాన్య కార్యకర్తగా అంటే ఫస్ట్ టైం సామాన్య కార్యకర్త అని కాదు కానీ ఒక ఫస్ట్ టైము వితౌట్ ఎలక్షన్ బ్యాక్గ్రౌండ్, ఒక గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, ఒక కౌన్సిల్ మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఒక మండల స్థాయి ఎలక్షన్ కానీ, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ చేయకుండా డైరెక్ట్ ఇటు మా ఈ తరం అంటే మా మదర్ సైడ్ నుంచి కానీ మా ఫాదర్ సైడ్ నుంచి కానీ ఏ తరంలో చూసినా కానీ లీడర్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ వారి ఆశీర్వాదం లేకుండా వాళ్ళు ఆ రోజు నాతో అవుట్ రైట్గా తిరగకపోయి ఉంటే ఈ విజయం అంత సులభమైన విజయం కాదు. సరే, రేవంత్ రెడ్డి గారికి నేను అత్యంత సన్నిహితుడిని కావచ్చు. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయ్యే ప్రక్రియ, పీసీసీ అయిన తర్వాత రాష్ట్రంలో అపోజిషన్లో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పనిచేసింది వాస్తవం. కాకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా ఒకే అంశం చెప్పిండు, ఏది పార్లమెంట్ సీట్ అప్పుడు ఆ కాన్స్టిట్యున్సీల సీట్ తీసుకురావడం నాతోటి అయ్యే పని కాదు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే 6 ఎమ్మెల్యేలు గెలిచిర్రు, ఒక ఎమ్మెల్యే ఓడిపోయిండు. 6 ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కనుక నీకు మద్దతు ఇవ్వకపోతే టికెట్ వచ్చుడే కష్టము, టికెట్ వచ్చిన తర్వాత నెగ్గడం కష్టం. అంటే రేవంత్ అన్న కూడా ఆయన చాలా దగ్గరున్న ఆయనకు నచ్చిన వాళ్ళ కోసం ఆయన కొన్నిసార్లు కొన్ని సజెషన్ చేస్తాడు. అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అంతగా నచ్చేయడానికి కారణం ఏంటి? 7 ఎమ్మెల్యేలకి ఆదేశాలు జారీ చేయడం, అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించాల్సిందని ఆదేశాలు కూడా జారీ చేశారంటే అప్పుడు ఆదేశాలు ఏం జారీ చేయలేదు. ఆదేశాలు జారీ చేస్తే రాజకీయాలలో ఆదేశాలు ఉండవు. రాజకీయాలలో ఫస్ట్ సీట్ అప్పుడే నీకు ఈ 6 ఎమ్మెల్యేలు నీకు టికెట్ రాకముందు సపోర్ట్ చేయాలి, వచ్చినాక సపోర్ట్ చేయాలి. నేను పిలిచి వాళ్ళకు కిరణ్ రెడ్డిని ఎంపీ చేస్తా మీరు గెలిపించుకోండి రండి అంటే వాళ్ళ మనోభావాలు ఎట్లుంటాయో తెలియదు. మనస్ఫూర్తిగా చేయండి, గెలవలేము. కాబట్టి నాకు సంబంధం లేకుండా నువ్వు టికెట్ తెచ్చుకోవాలనుకుంటే నువ్వు ఫస్ట్ గ్రౌండ్లో ఉండాలి. అయితే నాకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలలోనే నేను క్రియాశీలకంగా ఈ 7 నియోజకవర్గాల మీద అంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి మెంటల్గా ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో నిలబడాలి అన్న ఆలోచన, దానికి తగినట్టుగా నేను నా ప్రచారాన్ని, దానికి తగినట్టుగా టికెట్లు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవకముందే వాళ్ళ కార్యక్రమాలలో పాలు పంచుకొని వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉండి, ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల శామ్యూల్ గారికి టికెట్ వచ్చిన తర్వాత మందుల శామ్యూల్ గారు కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తి. నెల రోజులలో ఆయన టికెట్ వచ్చి ఆ నెల రోజులలో ఇటు కాంగ్రెస్ కార్యకర్తల్ని సమన్వయం చేసేటువంటి ప్రక్రియలో సక్సెస్ కావడం వల్ల నాకు యాక్సెప్టెన్స్ పెరిగింది. ఓకే, ఈ క్యాండిడేటు మందుల శామ్యూల్ గారు కానీ, వీరేశం గారు కానీ, ఇటు బీర్ల ఐలయ్య గారు కానీ, కుంభం అనిల్ గారు కానీ, మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. ఏ రాజకీయ అనుభవం లేదు, ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, అనూహ్యంగా మీరు తెరపైకి వచ్చి మీరు టికెట్ సంపాదించుకోవడం, అంతమందికి గ్రౌండ్లో మీకు మద్దతు రావడం, అప్పుడు దాకా పార్టీకి వర్క్ చేస్తున్న వారందరినీ కాదు అని మీ పేరు హైలైట్ కావడం, రేవంత్ రెడ్డి కూడా అంత హార్డ్ వర్క్ తీసుకోవటం. నేను యాక్చువల్గా నేషనల్ పాలిటిక్స్లో గతంలో యూత్ కాంగ్రెస్లో పనిచేసిన నా లెక్క చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అవకాశాల కోసం చూస్తారు. నాకు కూడా మీరు అన్నట్టు ఇది వన్ టైం షాట్ కాదు. ఇది 2009 డీలిమిటేషన్లో నియోజకవర్గం వచ్చింది. భువనగిరి నియోజకవర్గం అనేది 2009లో ఆవిర్భావం వచ్చింది. అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీని. అప్పుడే నేను అడిగిన నాకు ఆ సీట్ కావాలి, ఎందుకంటే నాకు అప్పటికి అసెంబ్లీలో ఏమైందంటే తుంగతుర్తి నియోజకవర్గము, నగర్కల్ నియోజకవర్గంలో మా మండలం ఉండేది. అంతకుముందు నగర్కల్ ఉన్న కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్లో తుంగతుర్తికి వచ్చింది. కానీ 2 నియోజకవర్గాలు రిజర్వ్ అయినాయి.
అంటే రాజకీయంగా మనకు అప్పుడే డిలిమిటేషన్లో పోయి మన కాన్స్టిట్యున్సీ కోల్పోయినాం కాబట్టి పార్లమెంట్ కొత్తగా వచ్చింది, ఈ పార్లమెంట్లో నిలబడాలన్న ఆలోచన నాకు ఆ రోజే ఉండే. కానీ అప్పుడున్న రాజకీయ పరిణామాలు, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులతోటి నాకు అవకాశం 9, 14, 19, 24 అంటే ఒక 16 ఇయర్స్ తర్వాత ఈ అవకాశం మనకు వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి ఆశీస్సు లేకపోతే మీకు వచ్చి ఉండేదా? రేవంత్ రెడ్డి గారు అనేది నాకు మోరల్. అంటే ఒక రాజకీయం చేయాలంటే ప్రతి మనిషికి కూడా ఆలోచన ఉండడం గొప్ప. ఆలోచనను ఆచరణలో పెట్టాలంటే ఒకటి నీ దగ్గర పట్టుదల ఉండాలి. రాజకీయాలలో నీకు గాడ్ ఫాదర్ కానీ నీ మెంటార్ కానీ అంటే నీ గురించి మంచి చేయాలనో నీకు స్ట్రెంగ్త్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటారు. ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అప్పటికే ముఖ్యమంత్రి అయ్యిండు. అదొక పెద్ద స్ట్రెంగ్త్ నాకు. అంటే ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు, అది ఇక్కడ ఉంటే చాలు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మనకు టికెట్ వస్తే ఎన్నో సందర్భాలలో ప్రజలకు కానీ కాంగ్రెస్ లీడర్లకు కానీ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కిరణ్ రెడ్డి నాకు దగ్గర అనే ఒక మెసేజ్ని పంపించగలిగింది. కాబట్టి ప్రజలలో ఏమైందంటే ఒక ముఖ్యమంత్రికి దగ్గర ఉండు కాబట్టి ఆ క్యాండిడేట్ మీద కొంచెం స్పెషల్ ఇంపార్టెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి నాకు చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా దగ్గర అనే సంకేతాన్ని పంపించగలిగారు కాబట్టి మీకు విజయం నెల్లూరు మీద 100%. ఎన్నో సందర్భాలలో మనం పనిచేయడము, కార్యకర్తల మీటింగ్లలో కిరణ్ రెడ్డి గురించి చెప్పడము, ఎక్కడన్నా సందర్భాలు వచ్చినప్పుడు చెప్పడం అనేది ఒక క్వశ్చన్. మీరు ఇదే సందర్భంలో ఒక మాట అన్నారు, అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ నాకు సపోర్ట్ చేశారు అని. గెలిచిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారా మంత్రి పదవి ఇవ్వడంలో? ఎందుకంటే మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి ఆయన తీసుకొచ్చారు, ఆ తర్వాత ఇవ్వలేదు. మీ విజయానికి కూడా కృషి చేశారు. డెఫినెట్గా నేను ఈరోజు కూడా చెప్తున్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చేటప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నాకు చెప్పేది విషయం ఏంటంటే ఆయన ఒక సింగిల్ ఎంటిటీగా, అంటే ఒక కుటుంబ యూనిట్ కింద కాకుండా ఆయన ఒక సింగిల్ ఎంటిటీ లీడర్గా, అంటే ఆయన వల్ల ఆయన బీజేపీలో అప్పటికే క్రియాశీలకమైన ఎన్నిక చేసిర్రు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నప్పుడు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి వర్షన్ ఏంటంటే నాకు డెఫినెట్గా ఒక ఎమ్మెల్యే కావడానికి కాంగ్రెస్లోకి రావాల్సిన అవసరం లేకుండా స్ట్రైట్గా చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా రాదా? 100% మేము అందరము రావాలని కోరుకుంటున్నాం. ఇంకా అధిష్టానం 6 మంత్రి పదవులు ఇవ్వలేదు, మనం అప్పుడే కన్క్లూజన్కి రావాల్సిన అవసరం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.